వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రెడీ రామా. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి రావడం జరిగింది. గత 6 రోజులుగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా హంగర్ స్ట్రైక్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళు 5 years ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మరి ఫైనల్ ఎగ్జామినేషన్స్కి పోయే ముందర మరి ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా సిఓఐ యొక్క పర్మిషన్ రాకపోవడము, మరి వాళ్ళ యొక్క ఆందోళన ఏంటంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత మా సర్టిఫికేట్కు వాల్యుయేషన్ ఏముంటుంది వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ సిఓఐ, వితౌట్ ది రికగ్నిషన్ ఆఫ్ సిఓఐ అని చెప్పి వాళ్ళ యొక్క ఆందోళన. మరి అదే కాకుండా మరి 2025-26కి సంబంధించి 2025-26కి సంబంధించి మరి ఏదైతే ఏడీ సెట్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేదానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఇంకొక ఆందోళనకరమైన విషయం. ముందుగా ఈ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఈ రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం మరియు ఆనాటి ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఈ యూనివర్సిటీ ఎంతో అవసరమని చెప్పి భావించి మరి 2020లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి మరి ఏదైతే టెంపరీగా అకామిడేషన్స్ ఏర్పాటు చేసి మరి దాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రారంభోత్సవం చేస్తూ కూడా మరి దీనికి ఒక పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి మరి సుమారుగా 110 ఎకరాల మరి గవర్నమెంట్ ల్యాండ్ కూడా మరి యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. మరి యూనివర్సిటీ పేరుతో కూడా ఆ కేటాయింపులు కూడా చేయడం జరిగింది. మరి అదే కాకుండా సుమారుగా 200 కోట్ల రూపాయలతో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి అని చెప్పి మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ కోర్సెస్కి సంబంధించి ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, ఇంటీరియర్ డిజైనింగ్, అప్లైడ్ ఆర్ట్స్, మరి ఇలాంటి ఫోటోగ్రఫీ, మరి ఇలాంటి అనేక కోర్సులు సుమారుగా 13 కోర్సులు మరి యూనివర్సిటీలో ప్రారంభించడం జరిగింది. మరి ఆ కోర్సులు కూడా భవిష్యత్తులో ఆ విద్యార్థులందరూ కూడా బాగా డిమాండ్ ఉండే కోర్సెస్. మరి వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన దేశంలోనే కాకుండా మరి విదేశాల్లో కూడా మరి దాని డిమాండ్ ఉండే పరిస్థితిలో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఈ యూనివర్సిటీలో కూడా మరి విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో మరి అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రం నుంచి సుమారుగా 70-80% స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచి అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ, మరి రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా మరి విద్యార్థులు వచ్చి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే అలాంటి డిమాండ్స్ ఉండే కోర్సెస్ మరి మన రాష్ట్రంలో మరి డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి యూనివర్సిటీ కూడా మరి ఈ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాత్రం. మరి ఇలాంటి యూనివర్సిటీని మరి
ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మరి వచ్చిన ప్రభుత్వాలపైన కూడా ఉంటుంది. మరి అదే కాకుండా మరి ఈరోజు విద్యార్థులు వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయినంత వరకు కూడా మరి ఈరోజు సిఓఐ ఏదైతే పర్మిషన్స్ లేదంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా అదే. మరి మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకు ఆ రికగ్నిషన్ లేకపోతే మా సర్టిఫికేషన్స్కు వాల్యూ ఉండదు, మనకి ఎక్కడ కూడా జాబ్స్ కూడా రావు, ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా మరి రికగ్నిషన్ లేని ఆ సర్టిఫికేట్స్కి ప్రాక్టీస్ చేసే మరి పర్మిషన్స్ కూడా దొరకవు అని చెప్పి కూడా మరి వాళ్ళ యొక్క ఆందోళన. మరి ఇవన్నీ కూడా వాస్తవాలే. మరి ఈరోజు ఈ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ గారిని కూడా మరి పిలవడం జరిగింది, వీసీ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన సమస్య ఇది. అత్యంత అట్మోస్ట్ ఇంపార్టెంట్గా భావించి మరి ఆ జీఓఐ పర్మిషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మరి ఇప్పుడుండే ప్రభుత్వం పైన ఉంటుంది. మరి విద్యాశాఖ మంత్రి మరి లోకేష్ గారికి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు మీరు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి ఇంతమంది విద్యార్థులు ఇక్కడ గత 6 రోజులుగా మరి ఏదైతే హంగర్ స్ట్రైక్ చేస్తున్నా మరి ఎందుకు మీరు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా మరి విద్యార్థుల పక్షాన నేను విద్యాశాఖ మంత్రికి మరి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి అంటే ఇంతమంది విద్యార్థులు జీవితాలు ఏమైనా పర్వాలేదు కానీ మరి మీరు మాత్రం స్పందించరా అని మా ప్రధానమైన డిమాండ్. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఆ సిఓఐ పర్మిషన్స్ వచ్చేదానికి? మరి దానికి ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో మరి స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే, ఎందుకంటే మీరు మంత్రి, మరి ప్రభుత్వం మీది, మరి ముఖ్యమంత్రి గారు మీ తండ్రి గారు, మరి అలాంటి పరిస్థితిలో ఆగమేఘాల మీద పర్మిషన్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని మరి వెంటనే మీరు మరి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది, కానీ మీరు స్పందించలేకపోతున్నారు. మరి ఇవాళ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ యూనివర్సిటీ ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుపైన మరి స్థాపించిన యూనివర్సిటీ ఇది. మరి దీని యొక్క ఉద్దేశం కూడా మరి ఈ ప్రాంతంలో మరి విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మరి ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, దాంట్లో కడప జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో విద్యాపరంగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి యోగి వేమన యూనివర్సిటీని ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఈరోజు సుమారుగా 3,000 నుంచి 4,000 మంది విద్యార్థులందరూ కూడా అక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది. మరి ఆ తరహాలోనే మరి యూనివర్సిటీ కూడా డెవలప్ కావాలని కూడా మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడే మరి ఏదైతే మన హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారైన కోన శశిధర్ గారికి కూడా ఇప్పుడే జస్ట్ ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది, కానీ ఆయన స్పందించలేదు. ఖచ్చితంగా రేపు మా నాయకుడు సివై జగన్మోహన్ గారు కూడా పులివెందుల పర్యటనకు రాబోతున్నారు. ఖచ్చితంగా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆయన ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక లెటర్ కూడా పెడతాము. ఖచ్చితంగా ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్మోస్ట్ ప్రియారిటీగా భావిస్తూ ఖచ్చితంగా ఈరోజు ఈ విద్యార్థుల పక్షాన మేము కూడా నిలబడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడే వీసీ గారితో మాట్లాడితే కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని ల్యాప్సెస్ వాళ్ళు చెప్పారు, రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పడం జరిగింది. మరి రిక్రూట్మెంట్ అంటే ఎంతసేపు ప్రభుత్వానికి రిక్రూట్మెంట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? ఈరోజు అనుకుంటే రేపు నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు, నోటిఫికేషన్ ఇచ్చేసి వెంటనే ఇంటర్వ్యూస్ కాల్ ఫర్ చేయొచ్చు. మరి ఆ నోటిఫికేషన్ తీసుకొని పోయి సిఓఈకి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. వెంటనే మేము రిక్రూట్మెంట్ చేస్తామంటే మరి వాళ్ళు కొన్ని కండిషన్స్తో పర్మిషన్స్ కూడా ఇస్తారు.
ఖచ్చితంగా మరి ఆ దిశలో మరి ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదే కాకుండా మరి ఏడీ సెట్ కూడా మరి దానికి ఖచ్చితంగా వెంటనే నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఫీడింగ్ అనేది ఆ ఎయిడ్ సెట్ ద్వారానే వస్తుంది. ఎందుకంటే నేనైతే భావిస్తున్నాను ఏంటంటే బహుశా ఈ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఈ వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇక్కడ కొనసాగించాలనే ఉద్దేశం ఉందో లేదా నాకైతే అనుమానంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర్ గారి పేరంటేనే వాళ్ళకు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ. మరి అలాంటి యూనివర్సిటీని ఇక్కడ కొనసాగించాలని చెప్పి బహుశా వాళ్ళు అనుకోవడం లేదో ఏమో అని నేనైతే భావిస్తున్నాను. అందుకోసమే వాళ్ళు ఏడీ సెట్ నిర్వహణ చేయడం లేదు, మరి దానికి నోటిఫికేషన్ ఇవ్వలేదని నేనైతే భావిస్తున్నాను. మరి ఖచ్చితంగా ఈ ప్రాంతవాసిగా మరి ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థుల పక్షాన మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎల్లవేళలా వాళ్ళ పక్షాన ఉంటాము. ఎందుకంటే ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతం. మరి యూనివర్సిటీని ఇక్కడే కొనసాగించాలన్న అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఆ దిశలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అయితేమి, లేకపోతే మరి లోకేష్ గారు అయితేమి ఖచ్చితంగా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మరి హెడ్సెట్ని ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చి, మరి ఎందుకంటే ఇప్పటికే మనకు ఎంసెట్ మరి అన్ని అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఏడీ సెట్ నిర్వహించకపోవడం అనేది మరి యూనివర్సిటీకి ఫీడింగ్ వచ్చే పరిస్థితి ఉండదు. ఒకసారి ఏంటంటే విద్యార్థులందరూ కూడా మరి ఈసారి ఈ ఏడీ సెట్ లేదు కాబట్టి మరి స్టూడెంట్స్ అందరూ కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎంసెట్కి ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ మరి అదేవిధంగా డిగ్రీలలో చేరిపోయే పరిస్థితి ఉంటుంది. మరి తర్వాత కాలం అయిపోయిన తర్వాత దానికి నోటిఫికేషన్ ఇస్తే మరి విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకు ఈ యూనివర్సిటీ ఫీడింగ్ కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీన్ని జోక్యం చేసుకొని మరి లోకేష్ గారు వెంటనే స్పందించి మరి ఏడీ సెట్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ విద్యార్థులకు సంబంధించి మరి మీ యొక్క పవర్ని మరి కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి మరి వాళ్ళకు ఒప్పించి మరి దాన్ని పర్మిషన్స్ కూడా సిఓ నుంచి పర్మిషన్స్ తీసుకురావాలని కూడా మా ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా రేపు మా నాయకుడు వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి విద్యార్థుల ఏదైతే పడుతున్న ఇబ్బందులు మరి ఈ యూనివర్సిటీ యొక్క కొనసాగించే దానికోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంటుంది. మా నాయకుడి దృష్టి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టికి కూడా మరి ఆయన తరఫు నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మరి వాళ్ళ సమస్యలన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ద్వారా ఒక లెటర్ కూడా ఈ ప్రభుత్వానికి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మేమందరం కూడా మరి విద్యార్థుల పక్షాన ఉంటాం. విద్యార్థులకు న్యాయం జరిగినంత వరకు కూడా మేమంతా కూడా విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.